హాయ్ హలో నమస్తే. టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి మీద కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 రోజుల నుంచి వస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో బోలోబాబాకి సంబంధించిన ఏదో ఒక కంపెనీ ఒక్క చుక్క కూడా పాలు వాడకుండా కేవలం పామాయిల్ వాడి యానిమల్ ఫ్యాట్ వాడి నెయ్యి లాంటిదని మిమిక్ గీ అంటారు, దాన్ని మిమిక్ గీ తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చారు అనేది నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూడండి. నేను మార్నింగ్లో కూడా ఒక వీడియోలో మాట్లాడాను. అదే సుబ్బారెడ్డి గారి మీద ఎలిగేషన్ వచ్చింది. అంటే నేను అదేం చెప్పానంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆయనే కదా దాన్ని సవాల్ చేస్తూ అని దాంట్లో ఆ వీడియోలో రెఫరెన్స్ ఇచ్చాను అనమాట. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆయనే. సిబిఐ డైరెక్టర్, సిబిఐకి నాట్ సిబిఐ ఏమంటారు, ఎవరో కంప్లైంట్ చేస్తే మధ్యలో అక్కడ అఫీషియల్స్ని ఎంక్వైరీ చేయమని చెప్పింది ఆయనే. మైసూర్కి ల్యాబ్కి పంపించింది సుబ్బారెడ్డి గారే. కాబట్టి బహుశా ఈ యొక్క అడల్టరేటెడ్ గీలో ఆయన పాత్ర ఉండకపోవచ్చు అనేది నేను చెప్పాను. ఏదో 25 రూపాయలు కమిషన్ తీసుకున్నారు అది అంటే నేను అదేం చెప్పిందంటే కమిషన్స్ అనేవి దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ అడల్టరేటెడ్ గీ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ రెండు వేరు సబ్జెక్టులు. రెండు కమిషన్ తీసుకున్నారు లేదు మనకు తెలియదు. వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుతాను. ఒకవేళ కమిషన్ తీసుకున్నారు కాబట్టి అడల్టరేటెడ్ గీ జరిగింది అనేది పొరపాటు అని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది నేను. ఓకే సరే, ఎనివే ఇప్పుడు ఈ వీడియో ఏం మాట్లాడుతున్నానంటే, ఇదిగో నాకు ఒక మెయిల్ వచ్చింది. ప్రదీప్ కుమార్ నాకు ఒక మెయిల్ పంపించాడు. అతను ఆర్టీఐ వేశాడట. మిస్టర్ ప్రదీప్ కుమార్ అతను ఆర్టీఐ వేశాడు. ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి ఒక కంప్లైంట్ చేశాడు గతంలో. ఓం ప్రకాష్ వ్యాస్ అని ఒక అతను వేస్తే అతనితో ఇతను జాయింట్ కంప్లైంట్ అనమాట ప్రదీప్. సో అతను పంపించాడు నాకు ఇది. అది మీకు ఒకసారి చూపించడానికి నేను ఇది ఒకసారి మీకు చదువుతున్నాను. అదేంటంటే ఎన్హెచ్ఆర్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దానికి సంబంధించి లెటర్ రాశారు. ఇది ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలాసార్లు రాశారు. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలాసార్లు రాశారనమాట. ఇది చూడండి, ఇది ఈ రోజుది 11/11/2025 అంటే ఈరోజు వచ్చినటువంటి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాసినటువంటి లెటర్ ఎన్హెచ్ఆర్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఏం రాశారు ఈరోజు రాసిన దాంట్లో? ఇది చూడండి, ఒక కంప్లైంట్ ఓం ప్రకాష్ వ్యాస్ అనే ఒక వ్యక్తి, కన్వీనరు, భారతీయ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ మార్జినలైజ్డ్ అనే అతను ఢిల్లీలో ఒక యాక్టివిస్ట్ అంటే అతను బిహెచ్ఐఎం అనేటువంటి ఒక యాక్టివిస్ట్ కంప్లైంట్ చేశాడట. అతనేంటి అడల్టరేటెడ్ ప్రసాదంలో అడల్టరేటెడ్ గీ గలిపారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. టీటీడీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అతను ఎన్హెచ్ఆర్సీకి రాశాడట. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా సీరియస్ కన్సర్న్స్, ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ గురించి సీరియస్ కన్సర్న్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఇవన్నీ రాశాడు అతను ఎన్హెచ్ఆర్సీకి. ఓకే, సో అతనితో పాటు ప్రదీప్ కుమార్ కూడా వేసాడు అనమాట ఆ టైంలో. సో రెండు అటాచ్ చేస్తారు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు. ఇద్దరు కంప్లైంట్ సేమ్ సబ్జెక్ట్ మీద వెళ్తే రెండు కంబైన్ చేస్తారు. సో మెయిన్ ఒక పర్సన్ గురించి చేస్తారనమాట. సో దాని గురించి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు కమిషన్ వైడ్ ప్రొసీడింగ్ వాళ్ళు రాసిన దాంట్లో గతంలో నవంబర్ 6, 2024 ఇదే ఎన్హెచ్ఆర్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాసింది, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎన్హెచ్ఆర్సీకి అని. ఓకే, ఇది వాళ్ళు అడిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి జూలై 30వ తారీఖున రిపోర్ట్ పంపించమని అడిగారు. వాళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్హెచ్ఆర్సీ అంటే ఇది రాసింది, ఎన్హెచ్ఆర్సీ రాసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరో సుప్రీంకోర్టుకి వేశారు. సుప్రీంకోర్టుకు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఇది రిట్ పిటిషన్ నెంబర్ 622/2024 ఇది 4/10/2024 అదే చెప్తుంది. సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి అది ఒకటా అది వేరే నాకు తెలియదు కానీ బట్ సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు కూడా వేశారు. వాళ్ళు వేసినప్పుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా వేశారనమాట సుప్రీంకోర్టులో. అప్పుడు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో, ఇప్పుడు మన వాళ్ళు సిబిఐ సిట్ అంటున్నారు కదా,
సిట్ ఇచ్చిందన్న. సిబిఐ సిట్ కాదు, యాక్చువల్గా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఫామ్ అయ్యారనమాట. ఆ యొక్క సిట్ ఫామ్ అయింది. దాంట్లో 2 సిబిఐ డైరెక్టర్స్ ఉన్నారు, 2 లోకల్ పోలీసులు ఉంటారు, 2 గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఒకరు ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కలిపి ఒక టీం ఫామ్ చేసి దాని మీద వెరిఫికేషన్ చేయమన్నారు, ఎంక్వైరీ చేయమన్నారు అనమాట. సో ఇప్పుడు ఆ ఎంక్వైరీ టీమే చెప్పింది ఎవరో కంపెనీ, జార్ఖండ్లో కంపెనీ పాలు కూడా వాడకుండా ఫేక్ గీ వాడారు అని చెప్పి మేము తేల్చాము ఇన్వెస్టిగేషన్లో అని చెప్పేసి వీళ్ళంతా కూడా బయటపెట్టింది. దాని మీద ఒక గొడవ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, చూడండి, కమిషన్ వైడ్ ప్రొసీడింగ్స్ 23/6 ఇది జూలై 2025 23వ తారీఖున డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినటువంటి అది ఈ రోజు రాసినటువంటి లెటర్ అనమాట. ఈరోజు జూన్లో 23 జూన్లో కూడా మళ్ళీ ఇంకొకసారి రాసింది ఎన్హెచ్ఆర్సి, సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది రెండో లెటరు. వాళ్ళు ఏం రాశారు ఇక్కడ, ఇది సేమ్ రాశారు. ఇది ఇక్కడ సిట్ కాన్స్టిట్యూటెడ్ బై సుప్రీంకోర్టు అనేది స్టేట్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ ఫామ్ చేయాలి. ఆ సిట్లో సిబిఐ డైరెక్టర్లు 2 ఉండాలి, 2 ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండాలి, ఒకరు ఫుడ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్కి సంబంధించి, ఫుడ్ సేఫ్టీ నాట్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ FSSAI అంటారు, FSAI. ఓకే, ఆ యొక్క ఆర్గనైజేషన్ ఒక వ్యక్తిని తీసుకొని దాని మొత్తానికి టీంకి హెడ్గా సిబిఐ డైరెక్టర్ ఉంటారని చెప్పి ఒక కమిషన్ ఇచ్చారనేది అప్పుడు మళ్ళీ రాశారు. రిపోర్ట్ ఇవ్వమన్నారు, గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వాల. ఇది నవంబర్ 2024లో మళ్ళీ వెళ్ళింది, అప్పుడు కూడా గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వలేదని అర్థం. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి అనేది ఇప్పుడు చాలాసార్లు గవర్నమెంట్ ఆఫ్ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు, ఇవన్నీ రిపోర్ట్ ఇవ్వమని. సరే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేసి ఇస్తారేమో. అది అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెయిన్లీ ఇది మార్నింగ్ నేను చెప్పినట్టుగా ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, ఐ థింక్ నా పర్సనల్గా నేనేమనుకున్నా, దే ఆర్ ట్రైంగ్ టు కంబైన్డ్ ద కమిషన్ ఇష్యూ అండ్ ది అడల్టరేటెడ్కి రెండింటిని క్లబ్ చేసి వైవి సుబ్బారెడ్డి ఇన్వాల్వ్ అయ్యడం చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో నాకు అనిపించింది. ఎందుకంటే ది కమిషన్ ఆస్పెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ అడల్టరేటెడ్ గీ ఈజ్ డిఫరెంట్. కమిషన్ అనేది అడల్టరేట్ లేకుండా ప్యూర్ గీ సప్లై చేసినా కూడా కమిషన్ అడుగుతారు కొంతమంది రాజకీయ నాయకులు. అంటే ఆయన అడిగారని నేను అట్లా చెప్తున్నాను. నేనేమన్నా కమిషన్ ఈజ్ ఎంటైర్ సబ్జెక్ట్, అది అడల్టరేటెడ్ గీ సబ్జెక్టు. ఎవరో వచ్చి కమిషన్ అడిగారు అని చెప్పేసి ఆయన పాత్ర ఉందేమోనని ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ చేస్తున్నారు అనేది నా అనుమానం. బట్ యాక్చువల్ జనరల్గా ఈ కంపెనీలన్నీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా, ఎనీ కంపెనీ వాళ్ళకి భక్తే ఉండదు, కంపెనీలకు భక్తి ఉండదు, లాభమే ఉండేది. లాభం రావాలంటే ఏం చేయాలి, కల్తీ చేయాలి. గుడికి పాలు పోసేవాళ్ళు కూడా, గేదెల నుంచి పాలు తీసి గుడికి పాలు పోసేవాళ్ళు కూడా ఎక్కడో ఒకసారి ఈ గేదెలకు తీసి పాలు తీసేటువంటి గేదెల నుండి పాలు తీసేవాళ్ళని ఏమంటారు, ఫార్మర్స్. వాళ్ళు కొద్దిగా నీళ్ళు కలిపే పోస్తారు గుడికి పోసేటప్పుడు. గుడికి పోస్తున్నాం కదని చెప్పి ప్యూర్ మిల్క్ ఏమైనా సప్లై చేయరు. ఓకే, ఇప్పుడు ఎంత ప్రతి వ్యాపారస్తుడు ఉదయాన్నే లేచి దండం పెడతాడు, పూజ చేస్తాడు. ప్రతి వ్యాపారస్తుడు ఉదయాన్నే లేస్తాడు, పూజ చేస్తాడు, దండం పెడతాడు. దండం పెట్టి ఇంక అక్కడి నుంచి వ్యాపారం మొదలెడతాడు. ఇంక అక్కడి నుంచి మొత్తం చీటింగే, వ్యాపారం అంతా కూడా చీటింగ్లోనే వెళ్తూ ఉండేది. ఓకే, కల్తీ కలుపుతుంటారు, బియ్యంలో రాళ్ళు కలుపుతుంటారు, రైట్, కారం వేసి వాళ్ళు పొట్టేసి చేస్తుంటారు. ఇదంతా ఇంక అదే అని చెప్పిందంటే, హిందూ అయితే దండం పెడతాడు, క్రిస్టియన్ అయితే ప్రార్థన చేస్తాడు, ముస్లిం అయితే అల్లాకి నమాజ్ చేసేదాను. ఇక అక్కడి నుంచి వ్యాపారం మొదలెడతారు. ఇక దేవుని సంగతి మర్చిపోతారు, వ్యాపారంలో చేసే మొత్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఈ కంపెనీ వాళ్ళు, బోలేబాబా కంపెనీ వాళ్ళు చేసి ఉంటారు. దానికి భక్తులకి, అడ్మినిస్ట్రేషన్కి, వీళ్ళందరికీ సంబంధం ఉందా లేదా అని నా అనుమానమే, అంతే. లెట్స్ సీ. ఎనీవే రిపోర్ట్ ఏం చెప్పింది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.